హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ నేనైతే శనక్కాయలు గిల్లుతున్నాను. ఇంట్లో పల్లీలు లేవు, సో అందుకే వేయించిన శనక్కాయలను తీసుకొని గిల్లుతున్నాను. ఇలా ఎక్కువ మాడకుండా ఉన్న వాటిని తీసుకున్నాను. ఇక్కడ నేనైతే 5 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇక్కడ నేను చేస్తున్నట్టు చేస్తే నిమ్మకాయలు రసం బాగా వస్తుంది. ఇక్కడ నిమ్మకాయ నుంచి మంచిగా రసం రావడానికి నేను ఇక్కడ 2-3 టిప్స్ చూపించాను, చూడండి. ఇక్కడ చూడండి, 2 చేతులతో చేస్తున్నాను. ఇప్పుడు నిమ్మకాయ నుంచి రసం తీయడం చాలా ఈజీ అవుతుంది. చూడండి, ఎక్కువ ఫోర్స్ పెట్టకుండా మంచిగా రసం అయితే వస్తుంది నిమ్మకాయ నుంచి. సో మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఫైనల్గా నిమ్మరసం అయితే తయారైంది. నిమ్మకాయ పులిహోరకి నేను ఏమి ఇంగ్రీడియంట్స్ వాడానో చూడండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో తాలింపు గింజలు, ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. చూడండి, పచ్చిమిర్చి పులిహోరలో చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ పల్లీలు వేసాను అండ్ కరివేపాకు కూడా వేసాను. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ పసుపు వేయాలి. నేను నిమ్మరసం పోసిన తర్వాత పసుపు వేసాను, సో కొంచెం పుల్లగా అయింది. మీరు ఆ తప్పు చేయకండి. పసుపు వేసాక తాలింపు కలర్ ఇలా వస్తుంది. ఇలా ఎల్లో కలర్లో కనిపించగానే అది పులిహోర రెడీ అయినట్టు కాదు. కాసేపు సిమ్లో పెట్టి కలుపుతూ ఉంటే అది థిక్ కన్సిస్టెన్సీకి వస్తుంది. అప్పుడు పులిహోర అయినట్టు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ పైకి తేలాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మన పులిహోర రెడీ అయినట్టు. చూడండి, నేను కాగానే మంచిగా అన్నంలో పులిహోర వేసుకొని మంచిగా కలుపుకొని తిన్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుకింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే కుకింగ్ వీడియోస్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.